వెల్కమ్ టు మై ఛానల్ మమతా సాంగ్స్ అండ్ బ్లాగ్స్. ఈరోజు సండే కదా, మా ఆయన పిల్లలు ఇంట్లోనే ఉన్నారు. సో వాళ్ళ కోసం చికెన్ కబాబ్ చేద్దామని అనుకుంటున్నా. నేను ఎప్పుడు చేయలేదు, ఇప్పుడే ఫస్ట్ ట్రై చేద్దాం అనుకుంటున్నా. ట్రై చేస్తాను, అది ఎలా ఉందో మీకు వీడియోలో చూపిస్తాను. మా ఆయన టేస్ట్ చేసిన తర్వాత అది ఎలా ఉందో చెప్తాడు. సరే, ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. ముందుగా మార్కెట్ నుంచి తెచ్చుకున్న చికెన్ని కడుక్కుందాము. సో ఇలా నీట్గా కడుక్కున్న తర్వాత దీంట్లోకి ఏమేమి యాడ్ చేయాలో చూపిస్తాను రండి. ముందుగా నిమ్మకాయని పిండుకుందాం. తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్, 1 స్పూన్ పసుపు, కొంచెం కర్రీ లీవ్స్, కొంచెం కరివేపాకు, 2 స్పూన్ల పెరుగు, చికెన్ కబాబ్ పౌడర్, చికెన్కి సరిపడిపోయేంత వేసుకుందాము. గరం మసాలా, కారపొడి 1 స్పూన్, బియ్యం పిండి 3 స్పూన్లు. అంటే మీరు చికెన్ తీసుకున్న దాన్ని బట్టి, మీరు చికెన్ ఎంత తీసుకుంటే అంత. నేనైతే 1 పావు కేజీ వరకు తీసుకున్నాను. సో దానికి సరిపడైపోయినంత మాత్రమే తీసుకుంటున్నాను. సాల్ట్ 1 స్పూన్. ఇవన్నీ వేసిన తర్వాత ఇవన్నీ చికెన్కి బాగా పట్టుకునేలా నీట్గా కలుసుకోండి. మంచిగా నీట్గా కలుపుకున్న తర్వాత ఒక 1 అవర్ లేదా హాఫ్ అన్ అవర్ బాగా ఈ ముక్కలన్నింటికి మనం వేసుకున్న పొడులన్నీ పట్టిపోయి, దాని తర్వాత ఆయిల్ వేడి చేసుకొని డీప్ ఫ్రై చేసుకుందాం. దీనిపైన మూత పెట్టి ఒక 1 అవర్ లేదా హాఫ్ అన్ అవర్ని పక్కన పెట్టండి. ఇలా పక్కన పెట్టేసుకోండి. చూడండి, మనం ఇందాక అన్ని కలిపి పెట్టుకున్నాం కదా చికెన్లో, ఇది బాగా ముక్కలకు పట్టింది. ఇప్పుడు ఆయిల్ వేడి చేసుకున్నాను. వేడైన ఆయిల్లో ఇప్పుడు ఈ చికెన్ పీసెస్లో ఒక్కొక్కటిగా వేసుకుందాము. వేసుకొని డీప్ ఫ్రై చేసుకొని సర్వ్ చేసుకుందాం. కొంచెం వేగినాక నిదానంగా తిప్పుకోండి.
ఇలా చికెన్ పీస్లు అన్నీ ఫ్రై కాగానే ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాము. దాని తర్వాత మిగిలిన వాటి చికెన్ పీస్లన్నీ ఇలాగే ఫ్రై చేసుకొని సర్వ్ చేసేసుకోవడం. దానికి ఇలా చేసి మా ఆయనకి ఇస్తున్నాను. తను తిని టేస్ట్ ఎలా ఉందో చెప్తాడు. చాలా బాగుందండి, ఎక్సలెంట్ ఉంది, చాలా బాగుంది. మీరు కూడా మీ ఇంట్లో చేయండి, చేసి ఎలా ఉందో కింద కామెంట్లో కామెంట్ చేయండి.